ఏమన్నా అస్తమాన ఫోన్ కాదు, నేను చెప్పేది విని ఫస్ట్. మా దోస్తు గారిని ఫోన్ చేసిన అన్నట్టు, మామ అసలు ఊర్లో బర్రెలు కోళ్ళు గొర్రెలు మంచిగా మేపుకుంటే పైసలు సంపాదించరా, నువ్వు కూడా వచ్చేసారా అని అన్నాడు. ఏం అర్థమైతలేదు. వెళ్ళి నువ్వు కూడా పందుల్ని పెంచుకో. ఏంది పందులా? నువ్వు అన్నావా? నాకు వినపడిందా? నిజమే, పందుల్ని పెంచుకో అన్నా. ఎందుకంటున్నావు పందులని? నువ్వు పందుల్ని ఎందుకు అంత తీసేస్తున్నావు? పందులు అంటే నీకు అంత చులకనా? పందులతో ఎంత ఇంపార్టెన్స్ ఉందో, వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలుసా? ఏందో చెప్పరాదు. నెదర్లాండ్స్ లో చీపోల్ విమానాశ్రయంలో ఇక పక్షులు ఉంటాయి కదా, అవి ఆ ధాన్యపు మొక్కలు, అవి వరి మొక్కలు అవి ఉంటాయి కదా, అవి తినడానికని రన్వేల దగ్గర పక్షులు బాగా వస్తున్నాయంట. సో విమానాలు రాకపోకలకి అంతరాయం కలుగుతుంది కదా, అందుకని చెప్పి ఆ గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది. ఒక పందుల గుంపును తెచ్చి అక్కడ ఆ పక్షులను తరమడానికని ఒక వినూత్న ప్రయత్నం చేసిందంట. సో ఆ పందులు అవి తింటే వాటి ద్వారా పక్షులు రావు కాబట్టి ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నందుకు ఇవి ఇంకా 6 వారాల పాటు కొనసాగనుందట. సో ఆ పందులు మొత్తం 6 వారాల పాటు ఎయిర్పోర్ట్ లో ఆ పక్షులు తినే ధాన్యపు గింజలు తినడం వల్ల పక్షులు రావు. సరే, బర్రెలు పంచుకోమన్నా ఒక మామూలుగా అంటే ఒక సలహా అనుకోవచ్చు. ఎడ్లు ఆవులు అంటే కొంచెం ఒక సరే ఫోన్లే అనుకోవచ్చు. నువ్వు ఏకంగా పందులు అంటున్నావు. సరే, వాళ్ళు చేసింది బాగానే ఉంది కానీ మన దగ్గర ఆచరణలోకి వస్తుందా? రాదుగా. సరే చూద్దాం మన వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు. వాళ్ళు ట్రై చేశారు కదా, ఇప్పుడు మనం కూడా ఏదైనా ట్రై చేద్దాం. సరే, కొత్త ఐడియాస్ చాలా వస్తున్నాయి అందరికీ. మీరేమంటారు? నెదర్లాండ్స్ లో అలా జరిగిందంట, పందులు కూడా డ్యూటీ చేస్తున్నాయంట. సో ఇక్కడ నుంచి పందులను ఎవరు తక్కువ అంచనా వేయద్దు.